హాయ్ ఎవరీవన్. మీ పిల్లలు అనారోగ్య పాలవుతున్నారంటే మీరిచ్చే 5, 10 రూపాయలే. ఎలా అనుకుంటున్నారా? ఈ 5, 10 రూపాయలతోటి పిల్లలు చిల్లర దుకాణాల్లో ఉండే చిప్స్ ప్యాకెట్ కొనడం జరుగుతుంది. ఈ చిప్స్ ప్యాకెట్‌లో ఫుడ్ ఐటెమ్స్ అన్నిటిని కూడాను డీప్ ఫ్రై చేయడము, వీటి వలన ట్రాన్స్ ఫ్యాట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా వీటిని టేస్టీగా ఉండడం కోసం పిల్లలు మళ్ళీ మళ్ళీ కొనడం కోసం సాస్ ఎక్కువ యూజ్ చేయడము, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ యూజ్ చేయడము, ఓకే. టేస్ట్ ఎన్హాన్సర్స్ యూజ్ చేయడము, ఇంకా లైక్ ప్రిజర్వేటివ్స్ అని ఎక్కువగా యూజ్ చేయడము, ఓకే. ఇలా రకరకాల హార్మ్ఫుల్ కెమికల్స్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. వీటి వలన పిల్లల స్టమక్ అప్సెట్ అవ్వడము, డయేరియా లాంటివి, వామిటింగ్స్ అవ్వడము, ఓకే, ఫుడ్ పాయిజన్ అవ్వడము. అంతేకాకుండా వీటి వలన లాంగ్ టర్మ్లో వీటిని ఎక్కువగా తినడం వలన ఆటోమేట్ డిజార్డర్స్ రావడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నమాట. కాబట్టి మీ పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే మీరు 5, 10 రూపాయలు ఇవ్వడం కాకుండా ఇంట్లోనే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అనేది టేస్టీగా చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ.